హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదనమాట. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లోను. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి 10th క్లాస్ పోస్టులు ఉన్నాయి, ఇంకా వివిధ రకాల క్వాలిఫికేషన్ కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైతే ఇండియన్ ఆర్మీలోన గ్రూప్ సి ఉద్యోగాల కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఇదే వీడియోని మీకు ఏంటంటే ఏ విధంగా అప్లికేషన్ అనేది ఫామ్ ఫిల్అప్ చేయాలి, బై పోస్ట్ ద్వారా పంపించాలి, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తుంటారు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో వెళ్ళిందో ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో, ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీఎస్సీ కానీ, అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, వివిధ రకాలైనటువంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి మీకు కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది, విత్ 1 year వ్యాలిడిటీ తోటి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టే, మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చేసి మనకు January 17 నుంచి 23 మధ్యన వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, మనకు ఇదైతే మనకు గ్రూప్ సి పోస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ వాటి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి మనకి బార్బర్కి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు బార్బర్ ట్రేడ్ ఉంటాయి కదా, వాటిలోనే మీకు పూర్తి నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు నాట్ మ్యాండేటరీ, మీకు వాటి గురించి తెలిస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ పోస్టు వెహికల్ మెకానిక్, మోటార్ వెహికల్ స్కిల్డ్ అనమాట. మనకు 10th క్లాస్తో పాటు మనకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ట్రేడ్స్లోన ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ట్రేడ్స్మెన్ మేట్, ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ట్రేడ్స్మెన్ మేట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీ వచ్చేసి కేవలం 10th క్లాస్ పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చి మనకు టెలికామ్ మెకానిక్ హై స్కిల్డ్ 2 అనమాట. ఇది దీనికి వచ్చేసి 10+2 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు స్పెసిఫిక్ ట్రేడ్స్లోన. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే బార్బర్కి వచ్చేసి మనకు లెవెల్ 1 కింద మీకు శాలరీ వస్తుంది, అండ్ ట్రేడ్స్మెన్ మేట్కి లెవెల్ 1 కింద మీకు శాలరీ వస్తుంది అనమాట. ఇక రిమైనింగ్ పోస్ట్కి వచ్చేసి లెవెల్ 4 అండ్ లెవెల్ 2 అనమాట. బట్ అన్ని ఎలెవెన్స్ కలుపుకుంటే కానీ మీకు లెవెల్ 4కి వచ్చేసి 60,000 దగ్గర శాలరీ వస్తుంది, అండ్ ట్రేడ్స్మెన్ మేట్కి 35,000 అబవ్ మీకు శాలరీ అయితే వస్తుంది, అండ్ బార్బర్ కూడా 35,000 అబవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కదా, మనకు అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 25 years ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ కేటగిరీలో పోస్టులు ఏమంటే కనుక, ఒకవేళ మీ కేటగిరీలో పోస్టులు ఉన్నాయంటే ఎస్సీ వరకు 5 years, ఓబీసీ వరకు 3 years అడిషనల్గా ఏజ్ లిమిట్ అయితే వస్తుంది. తమ్నేల్ మీకు మెన్షన్ చేశాను కదా, మన సికింద్రాబాద్లో కూడా మనకు జాబ్ పోస్టింగ్ ఛాన్స్ ఉందని. ఎందుకంటే కనుక ఇక్కడ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ కింద మనం ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళు జోధ్పూర్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకు 5 years తర్వాత మనకు సర్వీస్ 5 years చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. మన ఓన్ ఏదైతే లొకాలిటీ ఉందో తెలుగు స్టేట్స్లోనే అక్కడ మనం జాబ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక, మనకి ముందుగా సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే ఎగ్జామ్ మనకు ఓఎంఆర్ బేస్ అయితే ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో. నెగిటివ్ మార్క్ మనకు 0.25, అండ్ ఇంకోటి మనకు ట్రేడ్ వైజ్గా మనకు క్వశ్చన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. టెలికామ్ మెకానిక్ వచ్చేసి మనకు ఏ విధంగా అయితే ఉంటుంది, 150 క్వశ్చన్లు వస్తే 150 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు వస్తాయి. అదేవిధంగా మనకు ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి కూడా 50 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రేడ్కి. ఒకవేళ ఎవరైతే బార్బర్ కానీ అండ్ ట్రేడ్స్మెన్ మేట్ కానీ అప్లై చేసుకుంటే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు, న్యూమరికల్ యాప్ నుంచి మనకు 25, ఓవరాల్ మనకు 150 క్వశ్చన్లు 150 మార్కు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అవి అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట.
ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలంటే, ముందుగా వచ్చేసి ఇక్కడ రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీకు అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ అయితే ఉంది కదా! ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ అని వచ్చేసి ఏది ఇవ్వాలంటే ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా! CBC 10103/110 ఏదైతే ఉందో ఈ నెంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదనమాట. ఆ నెంబర్ వచ్చేసి మీకు అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 2 ఉంది కదా! 2 వచ్చేసి మీరు ఏ అడ్రస్‌కి అయితే పంపిస్తున్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్ కింద అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే రాయండి. పక్కనే మనకు యూనిట్ అయితే ఉంటుంది. ఏ యూనిట్ కింద అప్లై చేస్తున్నారో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ యూనిట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ముందుగా మనకు యూనిట్ అనమాట. 7012 EME బెటాలియన్ మనకి ఏదైతే ఉందో ఈ అడ్రస్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి మనకు జోధ్పూర్లో అయితే ఇండియన్ ఆర్మీ అయితే క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడ మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ బార్ వర్క్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు. అండ్ మెకానిక్ ఏదైతే ఉందో ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా యూఆర్ వాళ్ళకు. అండ్ ట్రేడ్స్మెన్ మేట్కి 3 పోస్టులు అయితే ఉన్నాయి, 2 యూఆర్ వాళ్ళకు, 1 ఓబీసీ వాళ్ళకు. నెక్స్ట్ మనకు TCM ఒక పోస్ట్ ఉంది, అది కూడా యూఆర్ వాళ్ళకు. ఇక్కడ SC, ST, OBC అండ్ EWSలకు వేకెన్సీ లేవు. బట్ మీకు యూఆర్ క్యాండిడేట్ల వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు బిలో 25 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా యూఆర్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీ తక్కువనే కదా అని మీరు అనుకోవద్దండి, మనకి ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ తక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది అనమాట ఈ నోటిఫికేషన్కి. అంటే వేకెన్సీ తక్కువనే కదా అని. అండ్ కొంతమందికి వచ్చేసి ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా పంపించారు కాబట్టి కొంతమంది తెలియదు అనమాట ఇది. ఇక సెకండ్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే మీ పేరు రాయండి. థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేమ్ అయితే రాయొచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి మీకు కిందనే మదర్ నేమ్ ఇవ్వండి. అండ్ ఫోర్త్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ 10th మేము మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అదే విధంగా ఇవ్వాలి. అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకు ఫిబ్రవరి 6వ తేదీ వరకు టైం అవుతుంది. ఆ డేట్కి మీరు కౌంట్ చేసుకొని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని కౌంట్ ఇవ్వాలి. 6th నేషనాలిటీ ఇండియన్ ఇవ్వండి. 7th రిలీజన్ వచ్చేసి మీరు హిందూ అయితే హిందువు, ముస్లిం అయితే ముస్లిము, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఇది ఇవ్వాలి. అండ్ 8th వచ్చేసి మీ అడ్రస్ అయితే ఇవ్వండి. కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం కూడా ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అనమాట. 10th వచ్చేసి మీరు కేటగిరీ అయితే ఇవ్వండి. అండ్ 11th వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పేజ్లో మనకు 12th వచ్చేసి ఎవరైతే ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ 13th వచ్చేసి ఒకవేళ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు మీరు రిలాక్సేషన్ యూజ్ చేసుకోవాలంటే అది ఇవ్వాలి. 14th వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ కిందనే మనకు ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడిగింటే ఇవ్వండి, లేకపోతే లేదు. 15th మనం అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తున్నాం అనేది ఇక్కడ ఇవ్వండి. ఆధార్ కార్డు, మన 10th మార్క్స్ మేము జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, డొమిసైల్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వాలి. 16th వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ కిందనే మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ ఇక్కడ మనకు సిగ్నేచర్ అప్లికేషన్ సిగ్నేచర్ చేయండి. అండ్ పక్కనే ప్లేస్ ఆఫ్ డేట్ కూడా మీ ప్లేసు డేట్ అయితే ఇవ్వండి. అండ్ మనం అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని పంపించాలి. ఒక చిన్న యూలాప్ తీసుకొని దాని మీద 2 అడ్రస్ అని రాసి మీ అడ్రస్, దాని మీద ₹5 పోస్టల్ స్టాంప్ అది అతికించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్ని సర్టిఫికేట్ జిరాక్స్ పంపిస్తున్నారో అన్నీ కూడా కౌంట్ చేసుకొని ఇవ్వండి. అండ్ 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ అనమాట. బ్యాక్ సైడ్ మీ పేరు, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అక్నాలజ్మెంట్ వచ్చేసి ఇదనమాట. దీన్ని మీరు ఇక్కడ ఒక రీసెంట్గా దీని ఒక ఫోటో అతికించండి. పోస్ట్ అప్లైడ్, యూనిట్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, ఫాదర్ నేమ్ అండ్ కేటగిరీ అండ్ మీ కింద అడ్రస్ విత్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఇవ్వండి. కింద మనకు ఆఫీస్ యూజ్ ఉంది కదా, దీనైతే మీరు టచ్ అయితే చేయొద్దండి. ఇది ఆఫీస్ వాళ్ళైతే భర్తీ చేస్తారన్నమాట దాన్ని. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా పంపించాలంటే ఒక మెయిన్ ఇలా తీసుకోండి. ఆ మెయిన్ ఇలా మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ రాయండి. అండ్ పక్కనే కేటగిరీ కూడా రాయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ అయితే ఇవ్వండి. మీ హౌస్ నెంబరు, విలేజ్, మీ మండలము, మీ పేరు, మీ ఫాదర్ నేమ్ మొత్తం కూడా ఇవ్వండి, మొబైల్ నెంబరు. అండ్ పక్కనే 2 అని పెట్టి మీరు ఏం చేస్తారంటే 2 అని మీరు బై పోస్ట్ ద్వారా పంపించిన అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇదనమాట. 7012 EME బెటాలియన్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్. అక్కడ 2 అని పెట్టి ఈ అడ్రస్ అయితే రాసేసేయండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్స్ కొన్ని జిరాక్స్లు అయితే చెప్పాను కదా, ఆ జిరాక్స్లు అన్నీ కూడా ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసి, సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ చేసి మీరు అన్నీ కూడా ఫోల్డ్ చేసి మీరు మడత పెట్టి దానిలో మెయిన్ ఇన్లాప్లో పెట్టేసిన తర్వాత బై పోస్ట్ ద్వారా పంపించండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. అండ్ వాటిలోనే మీకు ఒక చిన్న ఇన్లాపు అండ్ 2 ఫోటోలు కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఈ నెల అప్లై లాస్ట్ డేట్ మనకు 21 డేట్స్ ఇచ్చారు కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. కేవలం మనం ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే చేశాను. థ్యాంక్ యూ.